వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ హెల్దీ లైఫ్ అలాగే లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. దానికోసమని హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. మన హెల్దీ అండ్ టేస్టీలో బోల్డ్ అనే రెసిపీస్ హెల్దీగా అండ్ టేస్టీగా చేస్తున్నాం. ఇవాళ కూడా ఒక డిఫరెంట్ థీమ్తో అలాగే టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్ గురించి. పోస్ట్ వర్కౌట్. సో అందరూ కూడా ఇప్పుడు జిమ్ చేస్తూ ఉన్నారు. ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. సో వర్కౌట్స్ అయిపోయాక డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదే మన బాడీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి. సో ప్రాపర్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఈరోజు రెసిపీస్. ఓకే, పోస్ట్ వర్కౌట్ డైట్ అండ్ రెసిపీస్ అంటే మెయిన్గా నాకు తెలిసి ప్రోటీన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ బేసన్ చీలా. వావ్, సో నిజంగానే చాలా అమేజింగ్ కాంబినేషన్. యాక్చువల్గా అందరికీ బేసన్ అంటే శనగపిండి ఫ్లేవర్ కూడా చాలా మందికి నచ్చుతుంది అండ్ పన్నీర్ అందరి ఫేవరెట్. సో చూద్దాం కాంబినేషన్లో ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా శనగపిండి తీసుకోవచ్చు. అండ్ ఇదేంటి ఇంకొక పౌడర్? ఇది ఓట్స్ పౌడర్. సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఫైబర్ కూడా దొరుకుతుంది అండ్ ఆల్ వెజిటబుల్స్తో పాటు పన్నీర్ తీసుకోవచ్చు. అవును. సో యూజువల్గా ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అని తాగుతుంటారా? పోస్ట్ వర్కౌట్ కూడా డ్రింక్స్ ఉంటాయా, లేకపోతే ప్రోటీన్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటారు కదా? యా, ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ రెండు కూడా వాళ్ళు ప్రోటీన్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ అది చాలా హార్మ్ఫుల్ అనమాట. బికాజ్ మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలో అంతే తీసుకోవాలి. మరీ ఎక్సెస్గా తీసుకుంటే కూడా కిడ్నీ మీద మనకు ఎక్కువ భారం పడుతుంది, అంటే ఫిల్టర్ చేయడానికి ఎక్కువ పడుతుంది. సో దానివల్ల మేబీ కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ రావచ్చు ఎక్కువ హై ప్రోటీన్ తీసుకుంటే. సో మన బాడీకి కావాల్సింది అండ్ దట్ న్యాచురల్ ప్రోటీన్ తీసుకుంటే మనకు డిఫరెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా అందుతాయి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్. ఓకే, ఒక స్పూన్ కూడా. సో ముందుగా శనగపిండి. సో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటామా శనగపిండి అండ్ ఓట్స్ పౌడర్? యా, రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, అలాగే ఓట్స్ పౌడర్ కూడా. సో ఇదేంటి అంటే కొంతమందికి ప్రోటీన్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. ఇందులో మనకు ప్రోబయోటిక్స్ ఉంటుంది కాబట్టి కొంచెం డైజెస్ట్ అవ్వడంలో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో అలాగే ఓట్స్ పౌడర్ కూడా. సో వెజ్జెస్లో ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో యూజువల్గా పోస్ట్ వర్కౌట్ తర్వాత కొంచెం హెవీగా తీసుకోవడం బెటర్ అంటావా, లేకపోతే ఓన్లీ ప్రోటీన్ మాత్రమే తీసుకుంటే బెటర్? సో మనకు ప్రోటీన్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్. బట్ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి అంటే మనకు ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెండు కలిపి మనం కాంబినేషన్లో తీసుకుంటాం. అండ్ అలాగే క్యారెట్స్, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం జీలకర్ర. సో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం. ఎస్, అవును. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం ఇంగువ. సో ఫస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాం. సో దానికి తగ్గట్టు జస్ట్ దోసపిండి కన్సిస్టెన్సీలో మనం వాటర్ వేసుకుంటే సరిపోద్దాం. యా, ఇక్కడ మనం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే బేసన్ కొంతమందికి డైజెస్ట్ అవ్వదు కదా. సో కర్డ్ దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ కర్డ్తో కలిపేసుకొని ఇంకొంచెం కన్సిస్టెన్సీ కావాలి అంటే వాటర్ వేసుకోవచ్చు. ఓకే, సో పన్నీర్ లాస్ట్లో వేసుకో. యా, పన్నీర్ మనం లాస్ట్లో పైనుంచి తురుముకుందాం. ఇప్పుడు కర్డ్, ఆల్మోస్ట్ పెరుగు మొత్తం వేయొచ్చు, దాని తర్వాత ఉంటే వేసుకోవచ్చు. వాటర్. సో కొంచెం వాటర్ అయితే పడతాయి, శనగపిండి కదా, సో తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అవును. కొన్ని వాటర్ వేసి సో
చాలా మందికి శనగపిండి పడదు కదా, బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది, దాన్ని రీప్లేస్మెంట్కి ఏదైనా వాడొచ్చా? సో బేసన్కి రీప్లేస్గా మనం ఏదైనా మిల్లెట్స్ ఫ్లవర్ కూడా యూస్ చేయొచ్చు. అంటే కేనవ పౌడర్ కానీ లేదంటే రాగి పిండి కానీ గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో నేను ప్యాన్ వేడి చేయను. సో వాటర్ సరిపోతాయా మరి? యా, కొంచెం వాటర్ వేసుకుందాం ఇంకా. సో కొంచెం థిక్గానే ఉండాలి చీలా అంటే. సో పైన కూడా కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇందులోనే పన్నీర్ తురిమి వేసుకుందాం మీద నుంచి. సో ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళు టోఫును కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం గ్రేట్ చేసి అయినా పర్లేదు, ఇలా స్మాష్ చేసి అయినా పర్లేదు. పర్ఫెక్ట్. సో దాంతోపాటు కొద్దిగా పన్నీర్కి ఎక్కువ టైం అక్కర్లేదు, యా కుక్ అవ్వడానికి కాబట్టి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం మీద నుంచి. సో ఈ సైజులో ఇంత క్వాంటిటీలో ఒకటి తీసుకోవచ్చా, రెండు తీసుకోవచ్చు? సో మజిల్ బిల్డప్ కోసం, వెయిట్ గెయిన్ కోసం ప్లాన్ చేసిన వాళ్ళు 2 తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేసిన వాళ్ళు ఇది 1 తీసుకొని ఇంకొకటి డైల్యూటెడ్ సూప్ అంటే కార్న్ఫ్లోర్ కానీ స్టార్చ్ అదేం యాడ్ చేసుకోకుండా జస్ట్ థిన్ సూప్ తీసుకోవచ్చు, ఒక 150 ml. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి చిలా రెడీ అయిందో లేదు. యా, చూసేద్దాం. సో పైన అయితే మొత్తం బ్రౌనిష్ కలర్లో వచ్చింది, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందాము? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఒకవేళ చాలా మంది ఈవినింగ్ టైం కూడా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, మార్నింగ్ కాకుండా. సో ఈవినింగ్ టైం వర్కౌట్స్ చేసిన తర్వాత పోస్ట్ వర్కౌట్ అప్పుడు ఈ డిష్ తీసుకోవచ్చా మరి? యా, తీసుకోవచ్చు వాళ్ళు కూడా. ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ అండ్ అసిడిటీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు బేసన్ కొంచెం తక్కువగా యూస్ చేసి ఓట్స్ పౌడర్ విత్ సమ్ మిల్లెట్స్ ఫ్లవర్తో యూస్ చేయాలి. సో ఇంకేం కాంబినేషన్ అక్కర్లేదా, ఇది ఒకటి తీసుకుంటే చాలా? యా, ఇది ఒక్కటి తీసుకుంటే చాలు. పర్ఫెక్ట్. సో రెడీ అయిపోయినట్టేనా? యా, పన్నీర్ బేసన్ చీలా రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన పన్నీర్ బేసన్ చీలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ బేసన్ చీలాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఓట్స్ పౌడర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ బేసన్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, ఓట్స్ పౌడర్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సరిపడా ఉప్పు, ఇంగువ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు, నీళ్లు పోసి దోసపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె రాసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని చీలాలా వేసి పైనుంచి పన్నీర్ చిదిమి వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బేసన్ చీలా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే, అనుకున్నా అంటే ఇన్స్టెంట్గా చేసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అని. చాలా బాగుంది. పచ్చిమిర్చి, పన్నీర్, తర్వాత ఏవైతే మనం వెజిటబుల్స్ యాడ్ చేసామో క్యాప్సికమ్ కావచ్చు, ఎస్పెషల్లీ ఓట్స్ పౌడర్ అండ్ శనగపిండి బాగా జెల్లప్ అయిపోయాయి. చాలా మందికి డౌట్స్ ఉంటాయి అసలు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అని. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. సో మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ చేసినా చక్కగా జెల్లప్ అయిపోయింది. ఎవరికైతే ఎక్కువగా బేసన్ ఫ్లేవర్ నచ్చుతుందో వాళ్ళు ఈ రకంగా హ్యాపీగా చేసుకోవచ్చు. సో హ్యాపీగా అసలు వర్కౌట్స్ చేసి చాలా కష్టపడ్డామన్న ఫీల్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇలాంటి రెసిపీ చాలా ఈజీ కూడా. కొన్ని వెజిటబుల్స్ తరిగేది ఒకటే ఉంటుంది, చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఎనర్జెటిక్గా వర్క్ చేసుకోవచ్చు రోజంతా. సో నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ టిక్కా.
ప్రోటీన్ టిక్కా. సో ఆల్ ప్రోటీన్ స్పెషల్, పోస్ట్ వర్కౌట్ అనగానే ప్రోటీన్ స్పెషల్ కాబట్టి ప్రోటీన్ టిక్కా. సో చూద్దాం ఎటువంటి ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లస్సీ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అన్ని ప్రోటీన్ సోర్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. సో చక్కగా బీన్స్ తీసుకొచ్చావు, కాబూలీ శనగలు అండ్ అలాగే పీస్. సో కొద్దిగా బైండింగ్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం బంగాళాదుంప ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకొచ్చాను. అవును. సో మిగతా అన్ని సోయా చంక్స్. సోయా చంక్స్ అవి. సో ఆల్మోస్ట్ ఒక పవర్ ప్యాక్ అని చెప్పొచ్చు. ప్రోటీన్ బార్స్ ఎలా హ్యాపీగా తీసుకుంటున్నారు, ఇలా టిక్కాస్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. హ్యాపీగా తీసుకుంటాం. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్. ఓకే, ఒక స్పూన్ కూడా. ఆల్రెడీ మనం సోక్ చేసాము కాబూలీ చెన్న. సోక్ చేసి ఉడకబెట్టారా? సోక్ చేసి కొంచెం ఉడకబెట్టాం. సో ఇది కొంచెం. అలాగే రాజ్మా మనం జస్ట్ సోక్ చేసాము, ఇది కూడా కొంచెం. ఇందులోనే పచ్చి బఠానీ కూడా వేస్తాం. కొంచెం సాల్ట్. మిక్సీ పట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా అన్ని మిక్సీ పట్టుకున్నాం. సో నెక్స్ట్ ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో యూజువల్గా ఇవి పోస్ట్ వర్కౌట్ తర్వాత తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం టిక్కీస్ తీసుకోవచ్చు. పోస్ట్ వర్కౌట్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళు స్నాక్ లాగా కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట, హెవీగా వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళు. సో నెక్స్ట్ ఇందులోనే మనం ఆలు కూడా స్మాష్ చేసి వేసుకుందాము. నెక్స్ట్ స్పైసెస్ వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు వేసాం అందుకని ఇప్పుడు కొంచెం. నెక్స్ట్ జీరా పౌడర్ కొంచెం, అలాగే కారం. ఇందులోనే సోయా చంక్స్ కూడా. సో ఆల్రెడీ నానబెట్టిన సోయా చంక్స్. ఆల్రెడీ మనం సోక్ చేసాము, జస్ట్ వాటర్ స్క్వీజ్ చేసి వేసేసాం. మనం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కొంచెం కచ్చా పచ్చాగానే మనము గ్రైండ్ చేసుకున్నాం ఆల్మోస్ట్. ఇందులోనే బ్రెడ్ క్రమ్స్ కూడా. పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. సో పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. సో యూజువల్గా పోస్ట్ వర్కౌట్స్ వాళ్ళకి ఎటువంటి డ్రింక్స్ తీసుకోవచ్చు వాళ్ళు? జ్యూసెస్. డ్రింక్స్ వచ్చేసి మనము జావాలో ఎక్కువగా రాగి జావా యూస్ చేయొచ్చు. బికాజ్ రాగిలో మనకు మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎవరైతే ఎక్కువగా ఫైబర్ అంటే వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో దానివల్ల కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది, వాళ్ళైతే ఎక్కువగా వెజిటేబుల్ సూప్స్ లాంటిది ప్రిఫర్ చేయొచ్చు. రిమైనింగ్ వచ్చేసి మన గ్రీన్ పీస్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇదన్నీ ఇంక్లూడ్ చేసి కూడా తీసుకుంటే వాళ్ళకి ప్రోటీన్తో పాటు కొంచెం ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ కూడా మనము మిల్క్లో కానీ లేదంటే ఏదైనా మిల్క్ షేక్లో కానీ ఇంక్లూడ్ చేస్తాం. సో యూజువల్గా ప్రోటీన్ అంటేనే మనకి నాన్ వెజ్లో ఎక్కువ దొరుకుతుంటుంది. సో వెజిటేరియన్స్కి అయితే ఈ రెసిపీ, మరి నాన్ వెజిటేరియన్స్కి ఎటువంటి రెసిపీస్ యూస్ చేయొచ్చు? సో నాన్ వెజిటేరియన్స్ వచ్చేసి లీన్ మీట్ మాత్రమే యూస్ చేయాలి కాబట్టి చికెన్ ఇంకా ఫిష్ యూస్ చేయొచ్చు. అది కూడా గ్రిల్డ్ ఫామ్లో కానీ స్టీమ్ ఫామ్లో కానీ ఎక్కువగా యూస్ చేయాలి. ఓకే, సో మనం ప్యాన్ కూడా హీట్ చేసేసుకుందాం. సో ఆయిల్ కూడా కొద్దిగా వేస్తాము. కొంచెం ఆయిల్ ఇచ్చేయండి, నేను
సో మనకు నచ్చిన సైజెస్లో చేసుకోవచ్చు అన్నమాట యూజువల్గా. సో పామ్ సైజ్ అయితే ఈజీగా ఉంటుంది అందరూ. సో యూజువల్గా ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి ఎవరికైనా కాంట్రాఇండికేషన్ ఉంటుందా ఈ రెసిపీ? సో ఎవరైతే థైరాయిడ్తో బాధపడతారో లాస్ట్కి సోయా చంక్స్ ఏదైతే యాడ్ చేసామో అదొకటి వాళ్ళు ఎలిమినేట్ చేసేయచ్చు, రిమైనింగ్ అంతా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఎంత అంటే ఎన్ని తీసుకోవచ్చు? సో వాళ్ళది 2 to 3 తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం అన్ని కూడా హై ప్రోటీన్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి వాళ్ళకి ఫిల్లింగ్ కూడా చాలా త్వరగా అవుతుంది. ఓకే. సో మనం ఏది డీప్ ఫ్రై కూడా చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం హెల్దీగా ఉంటుంది వాళ్ళు తీసుకున్నప్పుడు. అవును. అండ్ ఇంకొకటి చాలా మందికి ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది, వర్కౌట్ అయిపోగానే హెవీగా ఆకలి వేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇది తీసుకుంటే కూడా కొంచెం అపిటైట్ కూడా మెయింటైన్ అవుతుంది. ఓకే. పర్ఫెక్ట్ ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అన్ని ప్రోటీన్స్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామో, బీన్స్ కావచ్చు, కాబూలీ సెలెన్ కావచ్చు, యూజువల్గా స్నాక్ ఐటమ్స్ లాగా తీసుకుంటూ ఉంటాము. సో పర్ఫెక్ట్గా అవి రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము, మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో యూజువల్గా చాలా అవుట్ సైడ్ చాలా క్రంచీగా అనిపిస్తుంది, సో లోపల సాఫ్ట్గా ఉండొచ్చు. సో మరి రెడీ అయిపోయినట్టు మన టిక్కా. ప్రోటీన్ టిక్కాస్ రెడీ అయిపోయాయి. యమ్మీ యమ్మీ ప్రోటీన్ టిక్కాస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ప్రోటీన్ టిక్కాస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, నానబెట్టిన రాజ్మా 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, బంగాళదుంప 1, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, సోయా కీమా 1 కప్పు, బ్రెడ్ పొడి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ప్రోటీన్ టిక్కాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించిన కాబూలీ శనగలు, నానబెట్టిన రాజ్మా, పచ్చి బఠానీలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంప స్మాష్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కారం, నానబెట్టిన సోయా కీమా, బ్రెడ్ పొడి, కొత్తిమీర వేసి కలిపి పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని టిక్కాల్లో ఒత్తుకొని బ్రెడ్ పొడిలో అద్దుకొని పాన్ లో వేసి నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రోటీన్ టిక్కాస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉంది. అయితే మనం మిక్స్ చేసాం ఆ కాబూలీ శనగలు కావచ్చు, బీన్స్ కావచ్చు, మనం చంక్స్ కూడా యాడ్ చేసాం, సోయా చంక్స్, అన్నీ పర్ఫెక్ట్గా జలప్ అయిపోయి అండ్ ఎక్కువ ఏంటంటే పొటాటో ఫ్లేవర్ కూడా మనకు వస్తుంది అనమాట. తర్వాత బ్రెడ్ క్రమ్స్, ఆ క్రంచీనెస్ పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ అయితే అసలు చూసుకోకర్లేదు, హ్యాపీగా పిల్లలు ఈజీగా తినచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీరా పొడి వేసాం కదా, అది ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది. సో చాలా మందికి ప్రోటీన్ అనగానే నాన్ వెజ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, బట్ అది డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా రేస్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వెజ్ సోర్స్లో ఇంత మంచి హై ప్రోటీన్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఎస్. సో నిజంగా 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సో పోస్ట్ వర్కౌట్స్లో ఇటువంటి రెసిపీస్ తీసుకోవచ్చు అండ్ డ్రింక్స్ కూడా ఏవి తీసుకోవాలో చెప్పారు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ చేసుకోవడానికి కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉన్నాయి. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ బేసిన్ చీలా. పన్నీర్లో మనకు ప్రోటీన్తో పాటు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మజిల్ బిల్డప్ చేసేవాళ్ళు, బాడీ స్ట్రెంథనింగ్ చేసేవాళ్ళు, బోన్ స్ట్రెంథనింగ్లో చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మన బాడీ ఇమ్యూనిటీని కూడా చక్కగా పెంచుతుంది. బేసన్లో కూడా మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే కొంచెం గట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్లో కూడా హెల్ప్ చేస్తుంది. పెరుగులో కూడా మనకు ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది.
దానివల్ల మనకు గట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే కాన్స్టిపేషన్ కానీ డయోరియా కానీ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో వాళ్ళు పెరుగు తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓట్స్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ అలాగే తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ టిక్కా. ప్రోటీన్ టిక్కాలో చోలేలో మనకు ప్రోటీన్ అండ్ అలాగే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే బోన్ స్ట్రెంథనింగ్కి సంబంధించి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు చోలేని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే రాజ్మాలో ఫోలిక్ యాసిడ్ ప్రోటీన్తో పాటు వైటమిన్ కే అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ పల్చగా ఎవరికైతే ఉంటుందో అండ్ బ్లీడింగ్ టైం ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రాజ్మాని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే సోయా చంక్స్లో కూడా మనకు ప్రోటీన్తో పాటు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఐరన్ లెవెల్స్ తరచుగా తగ్గుతున్న వాళ్ళు సోయా చంక్స్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఏ రెసిపీస్ తీసుకున్నా మనం ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ మనం మీటప్ అవుతున్నామా ఎవ్రీడే అనేది చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. కొన్ని రెసిపీస్ ఉంటాయి, సో పర్ఫెక్ట్గా ఈ రెసిపీస్ అయితే ఖచ్చితంగా న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ మీట్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ బాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.